నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చాలా డేస్ తర్వాత కాల్ చేసిందండి. అయితే ఎలా ఉన్నారు అందరూ ఏంటి అంటే వాళ్ళ అక్కకి పెళ్లి అనేది సెట్ అవ్వట్లేదంటండి. లైక్ వస్తున్నాయి మ్యాచెస్ వెళ్ళిపోతున్నాయి. సమస్య ఏమీ లేదు. ఐ డోంట్ నో ఏమవుతుంది అనేది తను అన్నది. అయితే నేను ఒక పరిహారం చెప్పాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తే బాగుంటది అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. పెళ్లికి శనీశ్వరుడి అనుగ్రహం చాలా ముఖ్యం అండి. పెళ్లికనే కాదు మనకి కెరియర్, జాబ్ కొన్ని చాలా విషయాలు ఉంటాయి. హెల్త్ ఇవన్నీ. సో ఈ పరిహారాలు ఫాలో. ఈ పరిహారం శనివారం రోజు చేయాలండి. 9 శనివారాలు చేయాలి. అంటే శనివారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయంలో నవగ్రహాలు ఉన్న చోట చెయ్యాలండి ఈ పరిహారం. అక్కడ షాప్ ఉంటే పర్లేదు, మనకి నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్ల క్లాత్ ఇవన్నీ కావాలి. షాప్ లేకపోతే మీరు కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకోండి. నువ్వులు కూడా పెట్టుకోగలిగితే పెట్టుకోండి. ఇంకా శంకు పూలు కానీ, పువ్వులు, కొబ్బరికాయ, అగర్బత్తి, కర్పూరము ఇవి తీసుకొని వెళ్ళాలండి గుడికి. బెల్లం ముక్క. సో ఎలా చేయాలనేది డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే నవగ్రహ మండపంలో వినాయకుడు ఉంటాడండి. అక్కడ ముందు పువ్వు, బెల్లం ముక్క పెట్టి శనీశ్వర్ దగ్గరకి నేను నువ్వుల నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకెళ్ళానండి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఆయనకి ఇట్లా అభిషేకం తల మీద, భుజాల మీద, కాకి మీద, అలాగే ఆయన చేతుల మీద, పాదాల మీద పొయ్యాలండి. అలా పోస్తే నేనైతే కొంచెమే పోస్తున్నాను, ఎందుకంటే ఆలయం కదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. యాక్చువల్లీ చాలా గుళ్ళలో కర్ణాటకలో ఎలా చేయరు, వెరీ రేర్ గుళ్ళలోనే ఉంటుంది. సో నేను ఇలా పోసేసానండి. పోసి కొద్దిగా నూనెతో దీపం పెట్టుకున్నాను. భార్యా సమేతుడిగా ఉన్న శనీశ్వరుడి వాళ్ళిద్దరికీ నేను పూలు సమర్పించానండి. సో తైలం పోసేటప్పుడు మన కోరిక ఏంటో కోరుకోవాలండి. అంటే వివాహం కోసం చేసేవాళ్ళు వివాహం గురించి, ఆరోగ్యం కోసం వాళ్ళు ఆరోగ్యం గురించి, అలా గ్రోత్ కోసం వాళ్ళు గ్రోత్ గురించి, ఇవన్నీ ఆయన స్వామి నీ కృప ఇవ్వు అని చెప్పి మనం దండం పెట్టుకొని ఇలా అగరబత్తి వెలిగించి చూపించి అక్కడ దీపానికి పెట్టేశాను. అక్కడ గాలి చాలా వస్తుందండి, కొంచెం ఇబ్బంది అనమాట దీపాలు వెలగడానికి. ఫస్ట్ ఉన్న 4 దీపాలు అయితే నేను పెట్టలేదు, అది ఎవరో వేరే ఆవిడ పెట్టేసి వెళ్ళారు. చాలామంది శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. నేను తెలంగాణలో చూశాను, ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ చేస్తారు. ఆంధ్రాలో కొద్దిగా తక్కువే, అంటే ఇక్కడ హైదరాబాద్లో అక్కడ చేస్తూ ఉంటారు. సో ఇలా నేను అగరబత్తి చూపించేసి ఇంకా అక్కడ దీపానికి పెట్టేశాను. కొబ్బరికాయ తెస్తే ఈ సమయంలోనే అభిషేకం కూడా చేయాలండి. ఆ కొబ్బరికాయ పగలగొట్టి ఆ నీళ్ళు అండ్ అక్షంతలు కూడా చల్లాలి. ఇంకా బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించానండి. బెల్లం సమర్పించి ఇంకా హారతి ఇస్తున్నాను. కర్పూరం తీసుకొచ్చుకున్నాను ఇంటి నుంచి. అక్కడ మాకు షాప్ ఏం లేదండి నేను వెళ్ళే గుడిలో. సో నేను అన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తున్నాను. అందుకే నేను నువ్వులు తీసుకురాలి, ఎందుకంటే మేము నల్ల నువ్వులు ఇంట్లో పెట్టుకోమండి. నువ్వులు వైట్ అంటే ఇప్పుడు పెడుతున్నాం, కానీ ఒకప్పుడైతే వైట్ నువ్వులు కూడా పెట్టేవాళ్ళం కాదు. ఇంకా శనీశ్వరునికి హారతి ఇచ్చేస్తాను. హారతి ఇచ్చి ఆయనకు చూపించి నేను కూడా అద్దుకుంటాను అనమాట. 9 ప్రదక్షిణలు చేసి నవగ్రహాలకి నవగ్రహం స్తోత్రం చదువుకొని కాళ్ళు, చేతులు, కళ్ళు, నెత్తి మీద నీళ్ళు పోసుకొని నోరు పుక్లించుకోవాలి. తర్వాత శివాలయంలోకి వెళ్ళి ఆ శివపార్వతుల్ని దర్శనం చేసుకొని వివాహం అవ్వాలి, మనకు అనుకూలమైన భర్త లభించాలి అని చెప్పి అక్కడ కూడా దండం పెట్టుకోవాలండి. భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, అంటే ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు. అండ్ శివపార్వతుల దగ్గర కూడా అలాగే దండం పెట్టుకోవాలి. 9 వారాలు అవ్వగానే ఖచ్చితంగా మ్యాచ్ అనేది ఫిక్స్ అయిపోద్దండి. ఇది మాత్రం నిజము, చాలామంది లైఫ్లో జరిగింది. సో ఇలా ఫాలో అవ్వండి. ఎవరైతే మీ చుట్టాల్లో కానీ మీ వాళ్ళల్లో కానీ ఎవరైతే మ్యారేజ్కి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ పరిహారం షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఫాలో అయితే వాళ్ళకు కూడా మ్యారేజ్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.